ఇజ్రాయెల్కి హమాస్ తీవ్రవాదులకి మధ్య జరుగుతున్నటువంటి పోరాటం దాన్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొంతమేర సఫలీకృతమయ్యారు. తాజాగా గగంతల దాడులతో మారుభూమిగా మారుతున్న గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణ లక్ష్యంగా హమాస్ ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య ఈజిప్ట్ రాజధాని నగరంలో విస్తృత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం రఫా పట్టణంలో సోమవారం దాడి చేసి 74 మంది పాలస్తీనియన్లను లేపేసింది. అందులో పాలస్తీనియన్లు కాదు, వాళ్ళు అబాస్ తీవ్రవాదులే ఎక్కువ. అయితే తీవ్రవాదులను కూడా వాళ్ళు పౌరులనే చెప్తుంటారు. ప్రస్తుతం ఈ చర్చల ఫలితం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. యుద్ధం 5వ నెలలోకి అడుగునే తరుణంలో కాల్పు విరమణ అమల్లోకి వస్తే నిత్యావసరాలకు సైతం కటకట్లాడుతున్న గాజావాసులకి ఉపయోగపడుతుందంటూ ఓ పక్కన ఈజిప్ట్ చెప్తోంది. మొత్తం మందిని విడిచిపెట్టాల్సిందేనని ఇజ్రాయెల్ అడుగుతోంది. దశల వారీగా విడిచిపెడతామని హమాస్ చెప్తోంది. అదే సందర్భంలో ఒక బందీకి 10 మంది ఖైదీలని, అంటే ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 10 మందిని విడిచిపెట్టాలని చెప్పేసి హమాస్ తీవ్రవాదులు అడుగుతుంటే 1కి 3 అన్న పాత ఫార్ములా ఏదైతే ఉందో అదే చేస్తామని ఇజ్రాయెల్ తేల్చి చెప్తోంది.